చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ది లారెంజ్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ f of z ఈక్వల్ టు 1/z² మైనస్ 4z ప్లస్ 3 ఫర్ 1 లెస్ దెన్ మాడ్యులస్ ఆఫ్ z లెస్ దెన్ 3 ఇచ్చినాడు. ఓకే, సో మనకు చూడండి లాస్ట్ ప్రాబ్లంలో మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఇప్పుడు 1 లెస్ దెన్ మాడ్యులస్ ఆఫ్ z లెస్ దెన్ 3 ఉంది. ఆ రీజన్ మీద ఏ విధంగా రాయొచ్చు? 1/z లెస్ దెన్ 1 రావాలి. ఓకే, దట్ ఈజ్ ఇన్ఫైనైట్ సిరీస్ లెస్ దెన్. ఇక్కడ మనకు రీజన్ మనకు దీన్ని బేస్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏం రాయొచ్చు? లెస్ దెన్ 1 రావాలంటే ఇక్కడ బై 3 రాసుకోవచ్చు. ఇంకొకటి రీజన్ అంటే మాడ్యులస్ ఆఫ్ z బై 3 లెస్ దెన్ 1 అంటే ఈ 2 రీజన్ సాటిస్ఫై చేయాలి ఈ ప్రాబ్లంలో. ఓకే, మనకి ఇది ఆ విధంగా ఇవ్వలేదు. సో ఇది పార్షల్ ఇది ఫ్రాక్షన్స్ ద్వారా దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా, దట్ ఈజ్ 1/z మైనస్ 1 z మైనస్ 3 ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. బై యూజింగ్ పార్షల్ ఫ్రాక్షన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ది గివెన్ సొల్యూషన్. తర్వాత ఏం చేయాలంటే 1/2 టోటల్ కామెంట్. ఇప్పుడు ఈ 2 రీజన్స్ కావాలి కదా. వాట్ ఈజ్ వన్ రీజన్ ఈజ్ ఎన్ 1 మాడ్యులస్ ఆఫ్ 1/z రావాలి. 1/z లెస్ దెన్ 1 కదా దీంట్లో. దీంట్లో 1/z ఇప్పుడు z మైనస్ 3 ఉంది. ఈ z మైనస్ 3ని ఈ సెకండ్ రీజన్ సాటిస్ఫై చేయొచ్చు. అంటే z/3 లెస్ దెన్ 1. z/3 రావాలంటే ఇక్కడ మనం ఏం కామన్ తీయాలి? -3 కామన్ తీయచ్చు అనమాట. అంతే కదా, ఇక్కడ మైనస్ తీయలేదు, ఇక్కడ తీసినాడు మైనస్. సో -3 కామన్. -3 కామన్ తీస్తే 1 మైనస్ z/3 అయిపోతుంది. ఇంకా మైనస్ కామన్ తీయచ్చులేండి, ఇంకా మైనస్ కామన్ తీయలేదు, మైనస్ కామన్ తీయండి. 1 మైనస్ z/3 అయిపోతుంది. అప్పుడు z/3 అప్పుడు ఈ సెకండ్ రీజన్ సాటిస్ఫై ఉంటుంది కదా. నెక్స్ట్ ఇది కూడా సెకండ్ ఫంక్షన్లో ఈ ఫస్ట్ రీజన్ సాటిస్ఫై చేయొచ్చు. 1/z రావాలి. 1/z రావాలంటే దీంట్లో మనం ఏం కామన్ తీయాలి? z కామన్ తీసుకోవాలి. అవి z కామన్ తీస్తే 1/z అయిపోతుంది. ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్. లెస్ దెన్ 1 మనకు రీజన్ సాటిస్ఫై చేయొచ్చు బైనామియల్ ఎక్స్పాన్షన్లో. ఓకే, లెస్ దెన్ 1. ఓకేనా, ఇది 1 మైనస్ z హోల్ ఇన్వర్స్ కాబట్టి పాజిటివ్ పవర్స్, ఇది నెగటివ్ పవర్స్. ఇది ఒకటి పాజిటివ్ పవర్స్, ఒకటి నెగటివ్ పవర్స్. సో విచ్ సాటిస్ఫైస్ ది రీజియన్. వన్ ఈజ్ అన్ 1/z లెస్ దెన్ 1, ఇంకోటి z/3 లెస్ దెన్ 1. ఈ రెండు మనము కనెక్ట్ చేసినామంటే 1 లెస్ దెన్ మాడ్యులస్ ఆఫ్ z లెస్ దెన్ 3 అయిపోతుంది. అది వాడు ఇచ్చిన రీజన్. ఆ రీజన్ సాటిస్ఫై చేయాలి మా ప్రాబ్లమ్స్ అంతే. ఓకేనా, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం చూడండి. ఎక్స్పాండ్ f of z ఈక్వల్ టు 7z మైనస్ 2 బై z ఇంటూ z ప్లస్ 1 z ప్లస్ 2 ఇన్ ది పవర్స్ ఆఫ్ z ప్లస్ 1 ఇన్ ది రేంజ్ 1 లెస్ దెన్ మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 1 లెస్ దెన్ 3 ఇచ్చినాడు. మనము ఇందాక ప్రాబ్లమ్స్ని జెడ్ రీజన్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మనకు సెంటర్ ఇవ్వలేదు. సెంటర్ ఇవ్వలేదంటే జీరోనే కదా. ఓకే, ఇక్కడ సెంటర్ ఇచ్చినాడు. ఓకేనా, వాట్ అబౌట్ సెంటర్? ఇక్కడ z+1 అన్నప్పుడు z ఈక్వల్ టు -1 అంటే సెంటర్ -1. సెంటర్ -1 ద్వారా ఈ రీజన్ సాటిస్ఫై చేయాలి మీరు ఈ ప్రాబ్లంకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పార్షల్ ఫ్రాక్షన్ ద్వారా డివైడ్ చేయండి ప్రాబ్లం ఇది. ఓకే, బై యూజింగ్ పార్షల్ ఫ్రాక్షన్ వి డివైడ్ ది ఫంక్షన్. తర్వాత ఈ ఫంక్షన్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు రీజన్ ఏమి ఇచ్చినాడు? 1 లెస్ దెన్ మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 1 లెస్ దెన్ 3 ఇచ్చినాడు. ఇప్పుడు మనకు కాన్వర్జెన్స్ కాన్వర్జెన్స్ సిరీస్ కదా. కాన్వర్జెన్స్ సాటిస్ఫై కావాలంటే లెస్ దెన్ ఫార్మేషన్ రావాలి. లెస్ దెన్ ఫార్మేషన్ రావాలంటే ఇక్కడ మనకు 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి 1 లెస్ దెన్ మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 1, ఇంకోటి మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 1 లెస్ దెన్ 3 ఇచ్చినాడు. ఇప్పుడు 1 లెస్ దెన్ మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 1 అన్నప్పుడు ఇది డినామినేటర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినారు అనుకోండి, 1/z ప్లస్ 1 లెస్ దెన్ 1 అయిపోతుంది. ఇంకొకటి మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 1/3 లెస్ దెన్ 1. అర్థమవుతుందా? వాట్ ఈజ్ వన్ రీజన్? 1/z ప్లస్ 1 లెస్ దెన్ 1, ఇంకోటి z ప్లస్ 1/3 లెస్ దెన్ 1. ఆ రెండు సాటిస్ఫై చేయాలి, అంతే ప్రాబ్లం. ఓకేనా, చూడండి ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో వచ్చేసి ఒకటి z ప్లస్ 1 z మైనస్ 2 అని ఉన్నాయన్నమాట. కానీ మనకు అది సాటిస్ఫై కాదు, దీన్ని ఆ రీజన్ సాటిస్ఫై కాదు. కాబట్టి ఏం చేస్తున్నామంటే ఈ z+1 వచ్చేసి మనము చూడండి just 1 minute.
మైనస్ 3/z+1 1, నెక్స్ట్ 2/z-2, లాస్ట్ వన్ 1/z. ఇప్పుడు చూడండి -3/z+1 వచ్చేసి దాన్ని యాజ్ ఇది రాసినాము. ఇక్కడ 2/z-2 ఉంది కదా, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే +1 -1తో అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అది ఎందుకంటే ఆ రీజన్ సాటిస్ఫై చేయడానికి మనకు పాసిబిలిటీ లేదు, ఇక్కడ పాసిబుల్ లేదు కాబట్టి మనకు కంపల్సరీ మనకు 2 రీజన్స్ కావాలి. ఏవేవో 2 రీజన్స్, వన్ ఈజ్ 1/z+1, ఇంకోటి z+1/3, ఎందుకంటే <1 ఫార్మేషన్. ఓకే, ఆ 2 రీజన్స్ కావాలి. సో ఆ విధంగా పాసిబుల్ లేదు ఈ ప్రాబ్లమ్, కాబట్టి కన్వర్ట్ చేస్తున్నాము. ఈ 2/z-2 ఉంది కదా, దీని ఏం రాస్తున్నామంటే +1 -1 అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. నెక్స్ట్ 1/z ఉంది కదా, దీని ఏం రాస్తున్నాము, ఇక్కడ +1 -1 అడిషన్ సబ్ట్రాక్షన్ అప్లై చేస్తున్నాము. ఓకేనా, అప్పుడు -3/z+1, నెక్స్ట్ ఇది 2/z+1 -3 అయిపోతుంది. ఓకే, ఇట్ ఈజ్ అండ్ z+1 -1 -3/z+1. ఇప్పుడు ఈ ఫంక్షన్లో మీరు -3 కామన్ తీయచ్చు. -3 కామన్ తీస్తే ఏమవుతుంది, 1 - z+1/3 అయిపోతుంది. అప్పుడు z+1/3 ఒక రీజన్ చెప్పినాం కదా స్టార్టింగ్లో, అంటే సాటిస్ఫై ఉంటుంది కదా. ఓకే, అంటే ఎప్పుడు సాటిస్ఫై అంటే ఇక్కడ -3 కామన్ చేసినప్పుడు. నెక్స్ట్ దీనిలో చూడండి, దీనిలో మనం z+1 కామన్ చేసినాం అనుకో, z+1 కామన్ తీస్తే అప్పుడు 1 - 1/z+1 అయిపోతుంది, అంతే కదమ్మా, 1 - 1/z+1. ఓకే, అప్పుడు ఫస్ట్ రీజన్ కూడా సాటిస్ఫై ఉంటుంది కదా, అంతే కదమ్మా. చూడండి, ఆ రీజన్లో మీకు ఒకటి 1/z+1, ఇంకోటి z+1/3, <1 రీజన్ రావాలి. ఎందుకు <1 అంటున్నామంటే అక్కడ <1 అనేది బైనామిల్ సాటిస్ఫై అవుతుంది. మీన్స్ కాన్వర్జెన్స్ సిరీస్. ఓకేనా, ఒకటి 1 ఈజ్ 1/z+1, నెక్స్ట్ 1 ఈజ్ z+1/3. సో ఆ విధంగా మనం కన్వర్షన్ చేసినాము. చూడండి, ఇక్కడ -3 కామన్ తీస్తే z+1/3 ఫార్మేషన్ వస్తుంది. ఇక్కడ z+1 కామన్ తీస్తే 1/z+1 ఫార్మేషన్ వస్తుంది. ఇక్కడ బైనామిల్ ఎక్స్పెన్షన్ అప్లై చేయండి. ఓకే, ఈ ఫస్ట్ ఫంక్షన్ మనం ఏం చేయాల్సిన పని లేదు. ఓకేనా, పాసిబుల్ అని రాయొచ్చు, లేదంటే యాజ్ ఇట్ ఈజ్ పెట్టచ్చు అనమాట. చూడండి, అప్పుడు రిమైనింగ్ -3/z+1. ఓకే, బైనామిల్ ఎక్స్పెన్షన్ కదా. చూడండి, బైనామిల్ 1 - z+1/3, 1 - z హోల్ ఇన్వర్స్, దట్ ఈస్ 1 + z + z². సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ ఇది కూడా 1 - z హోల్ ఇన్వర్స్. సో ఇక్కడ కూడా ఏమొస్తుంది, 1 + z + z², ఆ విధంగా అనమాట. ఓకేనా, ఒకటి రీజన్ z+1/3 <1, ఇంకొకటి 1/z+1 <1. అప్పుడు టోటల్గా మీరు వాడిచ్చిన రీజన్ డైరెక్ట్గా రాసుకోవచ్చు అనమాట. వాడిచ్చిన రీజన్ ఇది సాటిస్ఫై అవుతుంది కదా. ఒకటి z+1/3 <1, ఇంకోటి 1/z+1. z+1 మనకు సెంటర్ ఆఫ్ ది రీజియన్. ఓకేనా, అదే ప్రాబ్లం. ఓకే, సో ఇట్లా ప్రతి ప్రాబ్లము మీరేం చేయాలంటే ఆ రీజన్ సాటిస్ఫై చేయాలి. మ్యాక్సిమం మీకు బైనామిల్ ఎక్స్పాన్షన్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ కూడా, బైనామిల్ ఎక్స్పాన్షన్ సాటిస్ఫై చేసేట్లు చాలా ఉన్నాయి మా ప్రాబ్లమ్స్. మీకు దీంట్లో ఒకసారి చూడండి, నేను మెటీరియల్ కూడా పంపించినాను. ఓకేనా, ప్రతి ప్రాబ్లము రీజన్ సాటిస్ఫై చేయడము, లారెన్ సిరీస్ మెన్షన్ చేసినానంటే కంపల్సరీ నెగిటివ్ పవర్స్ సాటిస్ఫై చేయాలి. ఓకేనా, ఒకవేళ ఇవ్వలేదంటే ఆ రీజన్ సాటిస్ఫై కావడానికి నెగిటివ్ పవర్స్ పాసిబుల్ ఉంటే చేయండి, లేదా పాజిటివ్ పవర్స్ పాసిబుల్ ఉంటే చేయండి. ఓకే, టేలర్స్లో మీకు రీజన్ ఇవ్వడు. టేలర్స్లో ఏమి ఇస్తాడంటే వాడు ఒక పాయింట్ మెన్షన్ చేస్తాడనమాట. ఓకేనా, ఈ విధంగా ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తర్వాత కాంటాక్ట్ కండి అమ్మ. ఓకే, సో మీకు యూనిట్ 4 అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో యూనిట్ 5 మీకు ప్రాబ్లమ్స్, మెథడ్స్ ఏమి, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు యూనిట్ 5లో ఒక థీరం ఉంది, లాస్ట్ థీరం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం ఫర్ 10 మార్క్స్ క్వశ్చన్స్. Okay, thank you very much.